మంచిర్యాలకు కొత్త క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరైనట్టు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు మంజూరైన 4 ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. మంచిర్యాలలో నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, 12 ఎకరాల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ముల్కల్ల నుంచి బసంత్ నగర్ కు అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ ఆరంభమైందన్నారు. బసంత్ నగర్ లో ఎయిర్పోర్ట్ మంజూరు కావడం వల్ల వేంపల్లి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రి వర్లకు మరియు శ్రీధరరావు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు. అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరీంనగర్ పోతే భయానకంగా ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళవసిస్తలేదు. ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా వెళ్ళవసిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు కానీ phase 1, phase 2 వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. phase 1, phase 2 వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది. తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ కంటిన్యూస్ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు. అది 50 కోట్ల సెంటర్. సరే 50 కోట్ల ఇప్పుడు ఫస్ట్ మన దాని తర్వాత ఎంత దొరుకుతుంది తెలియదు. దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో 10 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ. దాని మీదనే మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది. ఆర్గ్యుమెంట్ కాదు, చర్చ జరిగింది. ఇంకా పెంచమంటే 5 ఇస్తాను, 5 నాకు అర్థం అంటే 10 అన్నాడు. ఫైనల్గా ఇంక 20 ఎక్స్ట్రా ఇచ్చాను, 30 పడకలకు ఇచ్చాడు. ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది. 10 బెడ్లు ఉన్నాయి. ఇంకెవరైనా వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది. అంటే ఆ మాట చెప్పలేనని ఎవరైనా కాలేజ్ దప్తిచ్చే పరిస్థితి లేదు. సీరియల్ ఆ పరిస్థితి. సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు, హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ 10ని 30 చేసినారు కాబట్టి 20 పడకలు పెంచారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతాయి, ఇబ్బంది అండి. ఇంకా ఇది రెండోది. మూడోది ట్రామా సెంటర్. సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్ ఏంటంటే 24/7 ఫుల్ ఫెడ్జ్డ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది. అంటే రాత్రి బంద్ అయినట్టు అట్లా కాకుండా 24 గంటలు మొత్తం మార్నింగ్ షిఫ్ట్ ఎట్లుంటుందో నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది. డాక్టర్లు దానికి సంబంధించిన డాక్టర్ అదొకటి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడి అది కూడా చేస్తున్నాం. ఇది కాకుండా తలసీమియా పేషెంట్లు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఆడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని దానికి ఇబ్బంది, దానికి కూడా పర్మిట్ సిస్టమ్లో పెట్టి చేస్తా అని చెప్పాను. దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది, బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది, అది కూడా మాట్లాడాను, అది కూడా చేస్తా అని చెప్పాను.